ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 7వ తారీఖు లగాయతు జనవరి 13వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు, కన్యారాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రగ్రహము, ధను రాశి యందు రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశిలో రాహు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికము, ధనస్సు, మకర రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉండగా అష్టమ స్థానంలో శుక్రగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలంతో 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ఈ రాశి వారికి ప్రధానంగా జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రాహు యొక్క దోషము, భాగ్యస్థానమందు రవి, కుజ, బుధుల యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలపై అధికమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని కుటుంబ పరమైనటువంటి ఖర్చులు, లేదా సంతానానికి ఏదైనా కొంత ఖర్చు, లేదా ఏదైనా గృహప్రవేశాలకో, గృహారంభాలకో, వీటికి సంబంధించి కొత్తగా ఇల్లు నిర్మాణం చేయడానికో, లేదా ఏ ఇతర శుభ కార్యక్రమాల నిమిత్తమో, లేదా మరి ఏ ఇతర కార్యక్రమాలైనా కానివ్వండి, వస్తు, వస్త్ర, ఆభరణ, వాహన, గృహ, కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహము, లాభస్థానమందు శనేశ్వరుడు, చంద్రుని యొక్క మనోధైర్యం ఏదైతే ఉన్నదో ఈ గ్రహస్థితి మీకు కావలసినటువంటి ధనాన్ని, మనోధైర్యాన్ని, మానసిక ప్రశాంతతని వీటన్నిటిని కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణాలు ఈ వారంలో అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మంగళవారం, బుధవారం దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహగతులు సైతం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసినప్పుడు ఉద్యోగ పరిస్థితులు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పు, అటు ఉద్యోగ ఎదుగుదల కానివ్వండి, ఉద్యోగంలో ఆ షిఫ్ట్, మీరు ఉదయం షిఫ్టు లేదా రాత్రి షిఫ్ట్ పనివేళల్లో మార్పులు కానివ్వండి, లేదా బయట ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నము, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ వారం పరిస్థితులు అనుకూలించబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు సైతం మేషరాశి వారు ప్రారంభించి దానిలో విజయాన్ని సాధించడానికి ఈ వారం గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా అగ్నికి, విద్యుత్తుకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఒక చెరకు గడ కానీ లేదా బెల్లాన్ని కానీ విఘ్నేశ్వరుడికి సమర్పించడం ద్వారా వారం మొత్తంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశికి కొంత తక్కువగా ఉన్నది. వ్యయస్థానమందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే సప్తమ అష్టమ స్థానాల్లోనే దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారం ప్రారంభంలో గనక చూసుకుంటే వృశ్చిక రాశి నుండి ధను రాశిలోకి చంద్ర సంచారం, మంగళవారం లగాయతు చూస్తే రవి, కుజ, బుధ, చంద్రగ్రహాలు, అలాగే సప్తమ స్థానంలో శుక్రగ్రహం, వెరసి 5 గ్రహాలు 7, 8 స్థానాల్లోనే ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కొంత దుర్దోషశత్రు సంవాదో గమనం వ్యధ. అనుకున్నటువంటి చోటికి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆ ప్రయాణాల్లో కొంత ఒడిదుడుకులు ఏర్పడడానికి, లేదా ఏదైనా మీరు హర్రీబర్రీగా ఏదైనా ఒక ప్రయాణాన్ని చేయదలిచి వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకో 8 గంటలకో బస్సు అనుకోండి, ఆ బస్సును మిస్ అయ్యో లేకపోతే మీరు ఎక్కవలసినటువంటి వాహనాన్ని మీరు ఆ ప్రయత్నాన్ని కొంత జాప్యం చేయడం ద్వారా మీరు ఎక్కవలసినటువంటి బస్సు వెళ్ళిపోవడమో, ట్రైన్ మిస్ అవ్వడమో, ఇటువంటి పరిస్థితులు కొంత ఈ వారంలో ప్రధానంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి టైం సెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యము. సమయానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉండండి. 10 నిమిషాల్లో ప్రయాణం పెట్టుకుని మరి ఏ ఇతరత్ర పనులు చేయకుండా చక్కగా మీరు ఆ టైంకి ఆ ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఇది ఒక ప్రధానమైన సూచన. ఎందుకంటే ఈ వారంలో ఇలాగ ప్రయాణాలు వాయిదా పడేటువంటివి, లేదా సరే మీరు ఎక్కవలసినటువంటి బస్సు వెళ్ళిపోయిన తర్వాత మరి ఏ ఇతరత్ర ఇంకో ప్రయత్నాలు అప్పటికప్పుడు చేయడం ద్వారా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు మాత్రం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్త పడాలి. దుర్దోష శత్రు సంవాద, కొన్ని అనవసరమైనటువంటి మాట పట్టింపులు కానివ్వండి, లేదా అవ్వవలసినటువంటి పనులు జాప్యంతో ముందుకు సాగడం కానివ్వండి, బంధువులు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్వజనులు, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ వీరెవరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవడం సరికదా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాదు అనేటువంటి విషయాలను వారు వ్యక్తపరుస్తూ ఉండడం లాంటివి ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత ఖర్చు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నది. కొంత మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. ఈ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఏ విధమైనటువంటి సమస్యలు కూడా వృషభ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. సానుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కొంత అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలగడం, మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా దానిలో కొంత ధనార్జన సాధించడం లాంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం కాలం ప్రతికూలంగా ఉన్నది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని కలగజేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనవసరపు ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో ప్రధానంగా దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్టయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క దేవాలయానికో లేదా శివాలయంలో ఉండేటువంటి మూర్తి స్వరూపానికో వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళని దానం చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు గురుగ్రహం అనుకూలిస్తూ ఉండగా దశమ కేంద్రమందు రాహు యోగిస్తూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమ చంద్రుని యొక్క దోషము, భృగు షట్క దోషము, సప్తమ కుజుని యొక్క దోషము ప్రబల అధికంగా ఉన్నాయి. 6, 7, 8 స్థానాల్లో ఉండకూడనటువంటి గ్రహాలు ఉండడం వల్ల శత్రుబాధలు, రుణబాధలు, అలాగే మానసికమైనటువంటి రోగములు అధికంగా ఉండడం, అలాగే మాట పట్టింపులు అధికంగా ఉంటూ ఉండడము, మరీ ముఖ్యంగా కోర్టు కేసులు, వ్యవహారాలు, పోలీసులు లేదా కారాగారానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా మరి ఏ ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేకపోతే కనీసం బండికి చలానా కట్టేటువంటి పరిస్థితి అయినా సరే ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారులో వెళ్ళేటప్పుడు సీట్
సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉండడము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. భృగు షట్కము అనేటువంటి ఈ దోషం వల్ల స్త్రీలతోటి, ప్రత్యేకించి మిథున రాశికి సంబంధించినటువంటి మగవారికి స్త్రీలతో సమస్యలు ఏర్పడడము, వారి రీత్యా కొంత అవమానాలు లాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ మూలక ధన వ్యయం అంటే స్త్రీలకు ప్రత్యేకించి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, వాళ్ళు మీ తల్లిగారో పిల్లలో లేకపోతే చెల్లెలో భార్యో ఎవరైనా కానివ్వండి, వారి రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల శారీరకమైనటువంటి శ్రమ కొంత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ, తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. దానివల్ల కొంత అలసిపోతూ ఉంటారు. ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారంలో ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి సమయం కంటే 10 నిమిషాలు ముందే ఉండాలి తప్పితే, ఈ ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎక్కవలసినటువంటి వాహనం అది ముందు వెళ్ళిపోవడమో, మీరు ట్రైన్ మిస్ అవ్వడమో, బస్సు మిస్ అవ్వడమో, ఫ్లైట్ మిస్ అవ్వడమో, ఇటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండడం ద్వారా మాట పట్టింపుల నుండి బయటపడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఆర్థిక లాభానికి, ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరిస్థితులు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాటిలో లాభాన్ని ఆర్జించడం లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్యకై ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సౌఖ్యానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా షష్ఠస్థానమందు రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, చంద్రగ్రహం యోగిస్తూ ఉండడం, శుక్రగ్రహం పంచమ ప్రాక్కోణమందు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉన్నటువంటి చంద్రబలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే 5, 6, 7 స్థానాల్లో యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇటువంటివన్నీ కూడా వృద్ధిలోనే ఉండడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ శుక్రగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు అటు ఆలోచనలపై ప్రభావాన్ని చూపెడతారు. వాహనాలు, గృహములు, గృహోపకరణాలు, స్థలములు లేదా శరీర అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి వాటిని నూతనంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు సైతం కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా, రుణబాధలు తగ్గేటువంటి విధంగా, వాటిని తగ్గించుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గుముఖం పట్టి ఐశ్వర్యం అభివృద్ధి చెందడానికి ఎన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా సక్రమమైనటువంటి ధనార్జన కలిగేటువంటి పరిస్థితులు సైతం ఈ కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొన్ని విఘ్నాలు అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క చోట ₹1 ఖర్చు పెట్టవలసినటువంటి చోట ₹5 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు సైతం ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు అవి రెండూ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛని మీకు ప్రసాదిస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు చేయడం, దైవ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. పుణ్యతీర్థములు
నదులు అలాగే తీర్థయాత్ర సందర్శనం చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, అలాగే సొంత ఊరిని చేరుకోవడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. అలాగే ఆభరణాలను సైతం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ఈ రాశికి చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది. అలాగే భాగ్యమందు గురుని యొక్క స్థితి, అలాగే పంచమ కోణమందు బుధుని యొక్క స్థితి. ఈ వారంలో చంద్రుడు అనుకూలంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అభివృద్ధి పదంలో ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు, గృహములు, స్థలములు, గృహోపకరణాలు లేదా ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలంకరణకి సంబంధించినటువంటివి, గృహ ఉపకరణాలకి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఈ మొబైల్ ఫోన్స్ ఇటువంటివన్నీ కూడా నూతనంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అటు మీ సొంత బంధువర్గం కానివ్వండి, లేదా తోబుట్టువులతో ఉండే సమస్యలు, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, ఇలా ఏవైతే గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆయా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడతారు. సకాలంలో ధనం చేతికి రావడం ద్వారా మీకు ఉండేటువంటి రకరకాలైనటువంటి మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కించిత్ బాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా వారి యొక్క ప్రవర్తన తీరు కానీ ఇవి కొంత బాధించడానికి అవకాశం ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా అత్యున్నతంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు పెట్టి అవి అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి, అలాగే కొత్త వ్యాపారాలు చక్కగా ముందుకు సాగడానికి సైతం ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, అలాగే దూర విద్యకి, విదేశీ విద్యకి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ఈ వారం ప్రత్యేకించి కొంత మానసిక అశాంతి తొలగిపోతుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, కుటుంబ పరిస్థితులు చక్కబడ్డానికి, కుటుంబ సౌభాగ్యం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధగ్రహం చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉండడం ఈ రాశికి కలిసొచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చును. అలాగే చంద్రబలం అధికంగా ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి ప్రత్యేకించి కలిసి వస్తాయి. అయితే తృతీయ స్థానమందు శుక్రుని యొక్క స్థితి
ఈ గ్రహస్థితి వల్ల తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత మాత్రం కొంత లోపించడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు వారితో మాట్లాడడానికైనా లేదా వారు మీరుతో సంభాషించడానికైనా మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల ద్వారా ఏర్పడినటువంటి మాట పట్టింపులు ఇవి కూడా అధికంగా ఉండి అవి మీ యొక్క తోబుట్టువుల మధ్యలో కొన్ని సత్సంబంధాలను దెబ్బతీయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే అర్ధాష్టమ స్థానమందు రవికుజులు ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి, అష్టమ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం, ఈ రెండింటి వల్ల కూడా ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టేటువంటి చోట ₹5 ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. సరే, ధనాన్ని ఖర్చు పెడదాం అనుకుంటే మీకు తగినటువంటి సాటిస్ఫాక్షన్, అనగా అమ్మయ్య ఈ పని బాగా జరిగింది, లేదా మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బు పోతే పోయినా పని బాగా జరిగింది అనేటువంటి ఆ మానసికమైనటువంటి సంతృప్తి అది కూడా మీరు కొంత పొందలేకపోతారు. ఇది ఒకంత బాధకి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రతి వారు కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి పని తప్పనో, లేదా మీరు వెళ్ళేటువంటి విధానం తప్పనో, మాట్లాడేటువంటి తీరు తప్పనో, ఇలా ఏదో ఒకటి మీలో లోపాలు ఎంచడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని మానసికంగా బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ప్రధానంగా ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, తీర్థయాత్ర సందర్శనం లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. రాస్యాధిపతి యొక్క చతుర్థ స్థాన స్థితి ఉద్యోగంలో ఉండేటువంటి దోషాలను సైతం తొలగించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక వ్యాపారం కొంత నిదానం మీద ముందుకు సాగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి సమయం. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాల్ని మనం ఆశించవచ్చును. కారణం రాస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం 2వ స్థానమందు యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు అటు రవిగ్రహం, కుజగ్రహం, అలాగే చంద్రగ్రహం కూడా అనుకూలిస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇక రాహు యొక్క బలం, గురువు యొక్క బలం ఈ రాశి వారికి చాలా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలకి కారణమవుతూ ఉన్నది. గ్రహస్థితి పరంగా ఎన్ని గ్రహాలు యోగించాలో అన్ని గ్రహాలు ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారములు, వృత్తి, ప్రవృత్తి, ఇలా ఏ విషయాలు అయితే ఒక మనిషి యొక్క జీవన గమనాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉండడం, మరీ ముఖ్యంగా సంతాన అభివృద్ధి కలగడం, వంశాభివృద్ధి జరగడం, అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడడం, రుణబాధలు తగ్గడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉండడం, అలాగే తోబుట్టువులతోటి, తల్లిదండ్రులతోటి లేదా జీవిత భాగస్వామితోటి సఖ్యత వాతావరణం ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉండడం, సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉండడం ఇత్యాది విషయాలు. అలాగే ఆర్థికమైనటువంటి పురోగతి, రాహు యొక్క స్థితి కానీ, గురువు యొక్క స్థితి కానీ ఆర్థిక పురోగతికి వారు కారణమవుతారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలాన్ని గనక తీసుకుంటే మంగళవారం లగాయితూ గురువారం రాత్రి ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత కొంతమంది వ్యక్తులతోటి సంభాషణ, ఎప్పుడో మీరు చిన్నతనంలోనో లేదా ఇప్పటికి చాలా పూర్వము మాట్లాడినటువంటి వ్యక్తులతో సైతం సంభాషణ చేయగలుగుతారు. దాని ద్వారా పూర్వం జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. ఇది ఒక మధురానుభూతి కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాలు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, పని వేళల్లో మార్పులు కానివ్వండి, లేదా
ఎక్కువ సమయం పని చేయడానికి కూడా మీరు ఇష్టత చూపిస్తూ ఉండడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి ఉన్నది. వ్యాపారానికి చక్కగా అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి మంచి విజయాన్ని అందుకుంటారు. అలాగే వ్యాపారాభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి సైతం కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లేదా మీకు నచ్చినటువంటి నచ్చినటువంటి విద్యాలయంలో మీరు చదవగలిగేటువంటి స్థితికి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ, సంతాన అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే రాశి యందు శుక్రగ్రహం యొక్క అనుకూలత, రాశికి 2వ స్థానమందు బుధుని యొక్క అనుకూలత, అలాగే తృతీయ స్థానమందు చంద్రుని యొక్క బలం 1, 2, 3 స్థానాల యందు వరుసగా గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అటు అర్ధాష్టమ శని దోషమున్నా, రాహు పంచమంలో ఉన్నా, లేదా గురుబలం లేకపోయినా కూడా ఈ వారాన్ని కొంత మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మరీ ముఖ్యంగా మీకు ఉండేటువంటి శారీరక సమస్యలు లేదా ఒత్తిడి లేదా మరి ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నప్పటికీ శుక్రుడు వాటి నుండి బయటపడేస్తారు. ముఖ్యంగా నూతన వాహనాలు, గృహములు, గృహోపకరణాలు లేదా బంగారు ఆభరణాలు, వస్త్రములు, వస్త్రాలంకరణకి సంబంధించిన, శరీర అలంకరణకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి సైతం శుక్రుడు చక్కగా ఉపయోగంగా ఉంటారు. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి బుధగ్రహం చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. మాట తీరు, 10 మంది యొక్క మన్ననల్ని పొందేటువంటి విధంగా మీరు మాట్లాడేటువంటి విధానం, నడుచుకునేటువంటి తీరు, అలాగే తెలివితేటలుగా వ్యవహరించేటువంటి పరిస్థితికి బుధుడు కారణమవుతారు. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి అటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి లేదా ఇప్పుడున్నటువంటి అవసరానికి తగ్గట్టుగా మరలా తిరిగి ధనం మీకు చేకూరడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రులు కానీ, స్వజనులు కానీ, మీకు ఇష్టలు లేదా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వెనుక వారు నిలబడతారు, మీకు సహాయాన్ని అందిస్తారు. మీ వెన్నంటే వాళ్ళు ముందుకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు ఈ వారం లభించబోతూ ఉన్నాయి. కష్టపడగలిగితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులు ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో ప్రయాణాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొంత శారీరక శ్రమ కూడా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించి వాటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆర్థికమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను సైతం తొలగింపజేస్తుంది. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సర్పసూక్తంతో స్వామివారికి అభిషేకం లాంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి యందే సంచారం చేస్తూ ఉన్న రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, కుజుడు కానీ, వ్యయంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, ప్రతికూలిస్తూ ఉన్నటువంటి చంద్రుడు మొదటి 2 రోజులు మంగళవారం వరకు ఉన్నటువంటి చంద్రుడు కానీ, అర్ధాష్టమ రాహువు కానీ, ఇలా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి చూడండి. 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే శనిగురులు యోగిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి బలం శనిగురుల బలమే. అటు జన్మరాశి యందు రవి, కుజ, బుధులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు.
ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక మాట పట్టింపు, ఎంత మీరు నిదానంగా ముందుకు సాగుతూ ఉన్నా మిమ్మల్ని పిలిచి మరీ మీతో దెబ్బలాట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. మీ మానాన్ని మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, అయినా మిమ్మల్ని కదిపి మీతో మాట్లాడి మాట పట్టింపులు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా మీరు ఎంత నిదానంగా ఉన్నా సమస్యలే మిమ్మల్ని తట్టి మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ వారంలో ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల. కాబట్టి మౌనంగా ఉండడం, చాలా వరకు మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగుతూ ఉండడం వల్ల ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. దేహార్తిచిత్త సంతాప జ్వరం ఖడ్గవరణం చేవ బుద్ధి చాంచల్యమేవచ అన్నారు. అటు 3 గ్రహాలు ఒకే రాశి యందు లేదా శుక్రచంద్రుల యొక్క అర్గళ స్థితి ఇది ఎలా ఉంటుంది అంటే, మీ దగ్గర ఉండేది 100 రూపాయలే, కానీ 1000 రూపాయల ఖర్చు మీకు కనబడుతూ ఉంటుంది. పోనీ అది ఏమైనా దాటగలిగేదా? కాదు. ఆ 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టవలసిందే. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈ 100తో పాటు ఇంకొక 900 రూపాయలని అదనంగా మీరు బయట నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు. ప్రధానంగా కుటుంబ సభ్యుల కోసం, సంతానం కోసం, లేదా బంధువుల కోసం, మిత్రుల కోసం డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఎక్కువ శాతం పని వేళల్లో గడపడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పని ఒత్తిడి ఉంటుంది, పని వేళల్లో మార్పులు ఉంటాయి, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది, శరీరం అలసిపోతూ ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. దీనితో పాటు ఖర్చు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వెళ్ళిపోగా బయట నుండి తీసుకొచ్చిన డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఇది ఈ వారం మాత్రం ప్రత్యేకించి ధను రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు ఉంటాయి. దీనికి భయపడాల్సినటువంటి పరిస్థితి మీరేం భయపడాల్సినటువంటి ఇది లేదు. రానున్నటువంటి కాలం మరలా మంచి గ్రహస్థితి వస్తుంది. గురుబలం ఉన్నది. ఎంత మీరు ఇబ్బంది పడినా అది మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. ఆ ఇబ్బందుల నుండి శని మీకు మొక్కబోనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఒక పట్టుదలకి ఆయన కారణమవుతారు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అధికంగా మీరు శ్రమించవలసి వచ్చినా ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దక్కుతూ ఉంటుంది. విద్యార్థులకు సైతం ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత, మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కొంత వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి కేవలం శుక్రుడి యొక్క బలమే. చంద్రుడు కూడా ఈ వారంలో ఒక 2.5 రోజులు అనుకూలంగా లేరు. శుక్రుని యొక్క బలం మీదనే ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా అర్ధాష్టమ గురుని యొక్క దోషం, ఏలినాటి శని, వ్యయమందు రవి, కుజ, బుధుడి యొక్క స్థితి, అలాగే వారంలో వ్యయంలో చంద్రుని యొక్క స్థితి. మరి ఈ రాశికి ఏర్పడినటువంటి పాపార్గళం కానివ్వండి, లేకపోతే ఈ భావస్థిత గ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏమవుతుంది? స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధన వ్యయం అన్నాడు. అనగా ఈ వారంలో ప్రధానంగా స్థాన చలనము, ప్రయాణాలు అధికంగా చేసేటువంటి పరిస్థితి, ఉద్యోగంలో మార్పులు, పనివేళల్లో మార్పులు, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, ఎంత శ్రమపడి ఎంత మీరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నా నీలాప నిందలు, మాట పట్టింపులు, మీ మీద దుష్ప్రచారం అధికంగా జరుగుతూ ఉంటుంది. మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నా కూడా కావాలని మీ మీద బురద జల్లేటువంటి పరిస్థితులు, ఎంత మీరు నిజాయితీగా ఉన్నా మీ మీద నిందారోపణ చేసేటువంటి పరిస్థితులు, ఎంత కష్టపడుతూ ఉన్నా అసలు మీరేం పని చేయట్లేదు అనేటువంటి ఈ మాటలు, నిందారోపణలు, ఇలా మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఇవి మాత్రం అధికంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్నటువంటి డబ్బా 100 రూపాయలే, కానీ ఖర్చు 1000 రూపాయలు కనబడుతూ ఉన్నది. ఎంత కష్టపడి సంపాదించినా సరే ఈ డబ్బు అనేటువంటిది నిలవడం లేదు. వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది. దీంతో పాటుగా భవిష్యత్తులో సైతం మీరు ఏదైతే మీరు దాచుకున్నటువంటి డబ్బుందో దాన్నైనా సరే మీరు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు సైతం మకర రాశి వారిలో ఉన్నాయి. అంటే తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ఉన్నారు.
ఉండడానికి ఉన్నాయి, ప్రాపర్టీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఏది ముందుకు సాగనటువంటి పరిస్థితి. ఇలా ఈ వారంలో కొంత స్తబ్దుగా ఉంటుంది గ్రహస్థితి. కొంత అనారోగ్యమో లేకపోతే మానసిక అశాంతో శారీరకపరమైనటువంటి చికాకులు ఏవో ఒకటి ఉంటాయి. ఏదేమైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అధికంగా శ్రమించేటువంటి పరిస్థితులు. కొత్త వ్యాపారం పెట్టి దానిలో లాభాలను ఆర్జిస్తారు, కానీ భాగస్వామ్యులు మోసం చేయడమో లేకపోతే మీరు ఖర్చుని సరిగ్గా ఊహించుకోకపోవడము, ఇటువంటి వాటి వల్ల వచ్చిన డబ్బు మరలా దాన్ని ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితులు ఇవి సైతం మకర రాశి వారిలో ఉన్నాయి. విద్యార్థులకు కూడా కాలం అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి, మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈ వారం ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చు. నా అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ యోగిస్తూ ఉండడం, అలాగే 2వ స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు. 2వ స్థానంలో రాహు ఉంటే శుభ కార్యక్రమాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడము, మాట పట్టింపుల నుండి బయటపడము, నీలాపనిందల నుండి బయటపడడం. మరీ ముఖ్యంగా ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం చాలా అధికంగా ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధనం అన్నారు. ఇష్టమైనటువంటివన్నీ ఈ వారంలో దక్కుతాయి. ఇష్టమైన తిండి దొరుకుతుంది, ఇష్టమైన ప్రాంతాలను సందర్శించగలుగుతారు, ఇష్టమైన వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు, మీకు నచ్చినటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారం చేయగలుగుతారు. అలాగే ఈ వారంలో సొంత ప్రాంతాలకు చేరుకోవడము, ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడము, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే అర్ధసిద్ధి సదారోగ్య ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇప్పటి వరకు ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి ఉద్యోగాల్లో పనిచేసినటువంటి వారికి ఒక స్టాండర్డ్ ఉద్యోగాన్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగం గురించి అమ్మయ్య మనం భయపడక్కర్లేదు అనేటువంటి స్థితిని ఇది కలగజేస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి అటు అన్నదమ్ములతో కానీ, లేదా దాంపత్య జీవనంలో కానీ, లేదా తోబుట్టువులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉండేటువంటి సఖ్యత వాతావరణాన్ని పెంపొందించుతూ ఉంటుంది. నీలాపనిందలు తగ్గుముఖం పడతాయి, అలాగే రుణబాధలు తగ్గుముఖం పడతాయి, శత్రువులు తగ్గుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఈ వారం ప్రత్యేకించి కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే విద్యార్థులకి సైతం మంచి ఉన్నతమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేసి కుటుంబ సౌభాగ్యాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. సర్వత్రా కుంభరాశి వారికి ఆ ఒక్క ఏలినాటి శని దోషం మినహా, దానివల్ల ప్రత్యేకించి కొంత బద్ధకం ఏమైనా అధికంగా ఉండొచ్చేమో కానీ, పనులు వాయిదా వేసుకోవచ్చేమో కానీ, మిగతావన్నీ కూడా ఈ వారం కుంభరాశి వారికి అత్యంత శుభ ఫలితాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలని పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. వినాయక తత్వాన్ని తెలుసుకొని ముందుకు నడుస్తూ బెల్లాన్ని కానీ చెరకును కానీ ఆయనకు సమర్పణ చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏలినాటి శని, జన్మ రాహు యొక్క దోషాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనం ఏ వారంలో చూసినా. దీనివల్ల ధారాపుత్ర విరోధస్య ప్రవాసం, రోగపీడనం, మానహానిర్మన క్లేశం, కృష్యర్ భోజన పల్పసహ, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మోసపోవడానికే ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎవరినైనా నమ్మి మోసపోతూ ఉండడం, అప్పిస్తే తిరిగి రావు, అలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు దాచుకుంటే తిరిగి రావు,
అలాగే ఇంకా దారుణమైన పరిస్థితి నేను నా అనుభవంలో ఒక ఆమె లాకర్లో డబ్బులు పెట్టుకుంటే వాటికి సైతం చెదలబట్టేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా ఆర్థికంగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ మీనరాశి వారు. ఈ వారంలో కూడా అంతే. మరీ ముఖ్యంగా మంగళవారం రాత్రి దగ్గర నుండి మాత్రం గ్రహస్థితి కొంత బాగుంది. ఆదివారము, సోమవారము, మంగళవారం పూర్తిగా గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. దీనివల్ల ఉద్యోగంలో ఒత్తిడి కానివ్వండి, లేదా అసలు ఈ రానున్నటువంటి కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి సందిగ్ధత ఇవి ఈ 3 రోజులు ఉంటాయి. బుధవారం లగాయితూ గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. నచ్చిన ప్రాంతాల సందర్శనం, నచ్చిన వ్యక్తులతోటి సంభాషణం, నచ్చినటువంటి ఆహార పదార్థాల యొక్క భోజనం ఇవన్నీ కూడా చక్కగా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెడతాయి. మరీ ముఖ్యంగా అనుకోని ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి. అయితే ఎన్ని వచ్చినప్పటికీ కూడా సమయానుకూలంగా ధనాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. బంధువులు లేదా కుటుంబ సభ్యుల యొక్క లేదా తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే దశమ కేంద్రంలో రవికుజ బుధుల యొక్క స్థితి, ఇదే ఉద్యోగంలో తటస్థమైనటువంటి వైఖరి ఉంటుంది. అంటే ఉద్యోగం మారాలా వద్దా, సరే ఇక్కడే ఉందాంలే కానీ మారితే బాగుంటుందేమో, ఇలా ద్వంద్వ వైఖరి. ఏమీ చేయలేని స్థితిలో అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటారు. మళ్ళీ కొంతకాలం పోయాక అప్పుడు మారవలసిందేమో, అప్పుడు మారి ఉంటే ఇప్పుడు బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలు. ఇలా ఈ వైఖరికి కారణం కూడా ఈ గ్రహస్థితిగానే ఉంటుంది. అలాగే శరీరం బరువు పెరిగిపోతూ ఉంటుంది. శరీరంపై చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కొద్దిగా బాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఉద్యోగ వ్యాపారాలు సైతం కొద్దిగా బాగున్నాయి. కొత్తగా వ్యాపారాలని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు సైతం ఫలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం సమయం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సౌభాగ్యం ఈ రాశి వారికి దక్కుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయం. స్వస్తి.